యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు వారం సాక్ష్యం చెప్పలేదని వారం గంట చెప్తారా? ఎన్ని విన్నా ఏం చేద్దాం వెళ్ళే మరి అరగంట ఉంది టైం ఏంది ఏంది బుధవారం స్త్రీల కూటం అండి. అందరూ తప్పకుండా హాజరు కావాలి. ప్రతి ఒక్కరు కూడా మరి స్త్రీల కూటానికి హాజరు కావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. స్త్రీల కూటం ద్వారా దేవుడు చాలా మరి ఆరోగ్యాలు ఇచ్చాడు, స్త్రీలను దీవించాడు. మనందరం కూడా మరి సాక్ష్యాలు చెప్తాం. మనం అయ్యే మేలుని అనుభవిస్తున్నాం. మరి మిస్ కాకుండా రేపు బుధవారం అందరూ కూడా 11 గంటల కల్లా ఇక్కడ ఉండండి. ఓకే. అలాగే మరి 29, 30, 31, 31, 1, 2 4 రోజులు గుర్తుపెట్టుకొని వాటి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, హాజరవ్వాలి. అమ్మ అందరూ కూడా రావాల్సిందే. ఓకేనా? సెలవులు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఆ టైంలో ఏమన్నా పనులు ఉంటే మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మరి పగలు రాత్రి మరి పగలు 10:30 నుంచి 2 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు కాబట్టి మరి మెసేజ్ ఉంటుంది. మరి ప్రార్థన ఎక్కువ చేపిస్తాం. మీ సమస్యల కోసం కూడా చక్కగా కన్నీటి ప్రార్థన చేసుకోవచ్చు. సాయంత్రం 7 నుంచి 9:30 దాకా, అంటే సాయంత్రం త్వరగానే ఫినిష్ అయిపోద్ది. వెళ్ళిపోవచ్చు. 9:30కి అవ్వంగానే ఇళ్ళకి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మరి ఉంటాము ఇక్కడే 3 రోజులు అన్న వాళ్ళు మీ ఇష్టం. వాళ్ళ బట్టలు తెచ్చుకొని వచ్చి కూడా ఇక్కడ ఉండొచ్చు. ఉపవాసాలు చేసేవాళ్ళు ఉపవాసాలు మరి గురువారం నుంచి ఉండాలి. నేను చెప్తా వస్తే ఆ రోజు టిఫిన్ చేసి ఉంటామమ్మా అన్న వాళ్ళు టిఫిన్ చేసి మీరు ఉండండి. మీ ఇష్టం. అది మీ ఆరోగ్య స్థితిని బట్టి, మీ ఓపికని బట్టి అది మీకే వదిలేస్తున్నాను. అది మీ సమర్పణను బట్టి మీరు చేసుకోండి. మీ పరిస్థితులను బట్టి, మీ అవసరాలను బట్టి మీ త్యాగం అది మీ ఇష్టం. అది నేను చెప్పను. కాబట్టి మీరు సిద్ధపడండి. ఓకేనా? మీరు తప్పకుండా ఆ టైంలో అందరూ కూడా హాజరు కావాలి. రేపు బుధవారం స్త్రీల కూడానికి అందరూ తప్పకుండా హాజరు కావాలి. ఓకే. ప్రార్థన చేయండి. ఆ కూడానికి మంచి వాతావరణం ఉండాలి, ధనసాయం ఉండాలి, మంచి వర్తమానాలు రావాలి అని. మరి బాప్తీసాలు కూడా దేవుడు ఎవరినైనా సిద్ధపరచాలని ప్రార్థన చేయండి. రంగం గారు మనం రాలేదేంటి? మీరు ఆటంకం వచ్చిందా? ఇంట్లో ఆటంకాలు ఉండకూడదని. ఓకే. చిన్న వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. మరి అందరూ కూడా ఒకసారి యెహోషువ గ్రంథంలోకి రండి. రాత్రి ఏం చెప్పుకున్నాం? యోబు గారి గురించి చెప్పుకున్నాం కదా. యోబు గారు భక్తి
యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూడండి అమ్మా. చేర్చుకును నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చేవాడు మన ప్రాణములకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగుదుము. ఓకే చాలండి. మళ్ళీ 17వ వచనం చదవండి. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిది, ఇదిగో మేము ఈ దేశములకు వచ్చేవారము కనుక నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవరికే కానీ ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. చాలండి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడను గాక. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఇక్కడ సందర్భం ఏంటంటే రాహాబు అనే వేశ్య మరి యెహోషువ గారు పంపించిన 2 వ్యక్తులని చేర్చుకుంటుంది. దైవ సేవకులను తన ఇంట్లో చేర్చుకుంటుంది. చేర్చుకోవడం ఆమెకి మంచిది కాదు. చెప్పాలంటే ఆమెకి చాలా ప్రమాదం అది. ఆమె జీవితానికి నష్టం తెచ్చిపెట్టే పరిస్థితి అది. అయినా కూడా దేవుని సేవకులకి మనం ఆశ్రయం ఇవ్వడం అనేది మనకు మేలే అని నమ్మి పరిస్థితులను లెక్క చేయకుండా దేవుని యొక్క నియమాన్ని, దేవుని యొక్క మాటను బట్టి విశ్వాసంతో వాళ్ళని చేర్చుకుంటుంది, వాళ్ళని దాచిపెట్టిద్ది. అయితే వాళ్ళు దాచిపెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఆమె వాళ్ళని అడిగిద్ది, నేను మీకు ఉపకారం చేశాను కదా, మీరు నాకేదైనా ఉపకారం చేయండి అంటది. ఏమడిగింది చెప్పండి? మీరు నాకేదైనా ఉపకారం, నేను మీకు హెల్ప్ చేస్తాను కదా, నాకే హెల్ప్ చేస్తారని అడిగింది. అయితే ఇక్కడ ఆమె అడిగిన ఉపకారం ఏంటంటే డబ్బో, బంగారమో, లేకపోతే ఇంకోటో కాదు. మనమైతే ఈ లోక సంబంధమైన వాటిని ఎక్కువగా విలువేస్తామో, ఎక్కువ అదే మన మైండ్లో ఉంటుంది. నేను మీకు హెల్ప్ చేస్తాను కదా, మీరేం చేస్తారు అని. ఆమె తెలివిగలది కాబట్టి ఆమె అడిగిన ఆ ఉపకారం ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన ఆ ఉపకారానికి ఆన్సర్ ఏంటంటే, ఇదిగో ఎర్రని దారం నీకు ఇస్తున్నాము, ఈ ఎర్రని దారం అర్పణ ఎనాలి. నువ్వు నిన్ను క్వశ్చన్ అడుగుతా లాస్ట్లో. ఈ ఎర్రని దారం కిటికీకి కట్టండి, నీ ఇంటికి కిటికీకి కట్టుకో, ఎవరైతే అందులో ఉంటారో అంటది నా తల్లిదండ్రులందరినీ చేర్చుకుంటాను. చేర్చుకో, ఓకే. అయితే ఆ కిటికీకి కట్టిన దారాన్ని బట్టి రేపు మేము ఈ ఊరిని నాశనం చేస్తున్నప్పుడు ఆ దారాన్ని చూసి, ఆ గుర్తును చూసి మేము ఆ ఇంటిని నాశనం చేయం, మిగతా ఎరుకో పట్టణం అంతా నాశనం చేస్తామని వాళ్ళు మాట్లాడతారు. ఈమె ఆ ఇంటి కిటికీకి ఆ దారం కట్టుకుంటుంది. వాళ్ళు అంటారు, ఎవరైతే ఆ ఇంటి లోపల ఉంటారో వాళ్ళందరూ రక్షించబడతారు, ఒకవేళ ఎవడైనా బయటకు వస్తే మాకు సంబంధం లేదు. వాళ్ళు నీ అక్క కావచ్చు, మీ అమ్మ కావచ్చు, అయ్యో మా అమ్మ అండి బయటకు ఇప్పుడే వచ్చిందండి అంటే కుదరదు, చంపేస్తాం, అప్పుడు మాకు ఎలాంటి బాధ్యత లేదు. ఒకవేళ నీ ఇంట్లో ఉంటే, వాళ్ళు లోపల ఉంటే, వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మేము ఏ హాని చెయ్యం అని వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మనం గమనిద్దాం, ఈ ఎర్రని దారం దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది. యేసు రక్తం ఈరోజు ఎవరైతే ఈ అంత్య దినాల్లో యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నారో, యేసు రక్తములో కడగబడుతున్నారో బాప్తిస్మము ద్వారా, వారందరికీ కూడా దేవుని మందిరంలో ఏముంటుందండి? రక్షణ ఉంటుంది. ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో ఎర్రని రక్తము అది యేసు ప్రభువారికి సాదృశ్యం. యేసు ప్రభువారిని కలిగిన వారే దేవుని సన్నిధిలో ఉంటారు. వారందరికీ ఏముందంట? రక్షణ ఉందంట. రేపు రాబోయే పరిస్థితులు భయంకరమనే ఉన్నాయి. కరువులు రావచ్చు, మిడతలు రావచ్చు, భూకంపాలు రావచ్చు. మనం రోజు వింటున్నాం, అక్కడ భూకంపం, ఇక్కడ వరదలు, ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు, ఇక్కడ ఇలాగైంది, అక్కడ అలాగైంది అని. ఇక అంత్య దినాల్లో ఇవే వస్తాయి, ఎక్కువ ఇవే వింటాము అని చెప్పేశాడు దేవుడు. ఇలాంటి భయంకరమైన దినాల్లో దేవుని యొక్క కాపుదల మనకు ఉండాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి, దేవుని రెక్కల చాటున ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి, దేవుని కంచెలో ఉండాలి. దేవుని వాక్యము మనకు చుట్టూ కంచెలాగా ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని వదిలేసి, దేవుని మందిరాన్ని వదిలేసి, దేవుని నియమాలు వదిలేసి, దేవుని ఆజ్ఞలు వదిలేసి ఉంటే రేపు దేవునికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అయ్యో నేను బాప్తిజం తీసుకున్నాను కదయ్యా, నేను రక్షించబడిపోతాను, లోకంలో ఉన్నా అంటే కుదరదు.
వాళ్ళు బయటికి వెళ్ళారు అంటే నువ్వు దేవుడి నియమాల ప్రకారం ఎప్పుడైతే దేవుడి నియమంలోనే ఉంటావో, దేవుని రెక్కల కింద ఉంటావో, దాగి ఉంటావో, మరుగుగా ఉంటావో, దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడు ఉంటావో, ఒక్క క్రమం కూడా మిస్ కాకుండా నువ్వు దేవుని సన్నిధికి హాజరవుతూ దేవుని వాక్యానుసారం నువ్వు బ్రతుకుతుంటావు, నువ్వు లోపల ఉన్నట్టు. వచ్చి కూడా రక్షణ పొంది కూడా మళ్ళీ లోకంలో కలిసిపోయిన వాళ్ళు రక్షించబడతారా అంటే రక్షించబడరు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎలాంటి బాధ్యత వాళ్ళ పట్ల దేవునికి ఉండదు. హల్లెలూయా. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటారు అందరు రక్షణ పొందేశారు, అమ్మయ్య దేవుని రాజ్యం వచ్చేదంటగుంట మాకు అనుకుంటారు. అది దేవుని రెక్కల చాటున ఉంటేనే ఉంటారు. మనం దేవుళ్ళలో లేకుండా ఇష్టానుసరమైన బ్రతుకు మనం కలిగి ఉంటే దేవుడికి ఎలాంటి బాధ్యత ఉండదు. ఇది మనం గమనించాలి. ఇక్కడ ఎర్రని రక్తం దేవుని యొక్క రక్తానికి సాదృశ్యం, ఎర్రని దారం దేవుని యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఏ ఇంటికి ఆ యొక్క దారం కట్టబడిందో ఆ ఇంటిని వారు నాశనం చెయ్యలేదు. అలాగే ఆదికాండం నిర్గమాకాండంలో కూడా చూద్దాం ఒకసారి రండి. అక్కడ కూడా చెప్పి నేను లాస్ట్లో ఈరోజు మీకు త్వరగానే ఫినిష్ చేసేస్తా. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి నిన్ను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. గుర్తు పెట్టుకునే రోజు అయిపోద్దని దేవుడు చెప్పాడు. 21 కూడా చదవండి. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిచి వారితో ఇట్లా నేను మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధము పైకమికిని 2 నిలువ కమ్ముల ద్వారబంధము పైకమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును. నిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. చాలండి. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక నియమం పెట్టాడు. అక్కడ ఒక ఆజ్ఞ చెప్పాడు, ఆయనకి ఒక సొల్యూషన్ చెప్పాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చేటప్పుడు 10 అద్భుతాలు జరుగుతాయి కదా. ఎన్నో 10 అద్భుతాలు, కప్పలు, పేలు, తేళ్ళు, ఇవన్నీ కూడా వడగండ్లు. లాస్ట్ మిరాకిలే ఒక్క ఇంట్లో, ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోతాడు. మరణం, ప్రతి ఇంటికి మరణం వస్తుంది. మరి అందులోనేగా వీళ్ళు ఉన్నారు. ఎవరో ఇశ్రాయేలీలు. లోకల్లో శ్రమ వస్తుంది, అది షూర్. లోకల్లో కరువు వస్తుంది, అది కూడా కరెక్టే. మరి అందులో మనం ఉన్నాగా, దేవుని బిడ్డలైన వాళ్ళు, దేవుడిని ఎరిగిన వాళ్ళు, దేవుని రక్తంలో కడగబడిన వాళ్ళు ఉన్నారుగా. మరి వాళ్ళకేంటంటే వాళ్ళు అందులోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అదే శ్రమ అనుభవించాల్సిందే కానీ అన్నది లాజిక్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఇశ్రాయేలీలకి ఒకటి చెప్పాడు. మరి వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మగపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెద్ద కొడుకులు ఉన్నారు. ఆ మరణదోత ఎలా వెళ్తున్నప్పుడు ప్రతి ఇంటిలో కూడా ఉన్న ఒక మగపిల్లడు చచ్చిపోతాడు. కాబట్టి మరి ఇశ్రాయేలు మగపిల్లలు కూడా చచ్చిపోవాలి లెక్క అయితే. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో మీ మందలో ఒక పశువుని తీసుకొని దాన్ని మీరు బలిగా అర్పించి దాని రక్తాన్ని మీ యొక్క గుమ్మాలకి ఇలా సిలువ గుర్తు, అడ్డకమ్మలకి, నిలువు కొమ్మలకి ఇలా ఒక గుర్తు వేసుకోండి. ప్రతి ఇంటికి ఆ గుర్తు ఉండాలి. ఎవరైనా ఒకవేళ గుర్తు తల్లి మోసే దేవుడు చెప్పి అన్నీ చేయాలా ఏంటి, మోసేకి పని పాటలేదు, మాకు చెప్తుంటాడు అని. అమ్మో మోసే గారు మా నాయకుడు కదా, మేము మోసే మాట వినాలి, దేవుడి మాటే మోసే చెప్తాడు కాబట్టి అని భయముతో, భక్తితో, జాగ్రత్తతో ఏం చేశారంటే ప్రతి ఇంటికి ఒక పశువుని వాళ్ళకి పశువులు ఎన్ని ఎక్కువే ఉండే ఇశ్రాయేలీలకి. వాళ్ళు పశువులు కాపర్లు అసలు ఫస్ట్లో. వాళ్ళు ఏం చేశారంటే ఒక పశువుని వారు వదిలించి ఆ రక్తం తీసుకొచ్చి గుమ్మాలకి, నా చిన్నప్పుడు ఓ శ్రీ రేపురా అని రాసేవాళ్ళు. మీకు గుర్తుందా ఎవరికైనా? ఓ స్త్రీ రేపురా అంటే అదొక దెయ్యం అంట. నాకైతే వణుకు, చిన్నపిల్లం కదా. ప్రతి ఇంటికి ఉండేదండి అలాగా. ఆ దెయ్యం అంట వచ్చిందంట, తలుపు కొట్టిద్దంట. ఓ స్త్రీ రేపురా అనే బోర్డు చూసి వెళ్ళిపోద్దంట. ఒకవేళ ఆ బోర్డు అది కనుక ఎవరైనా రాకపోతే, అది రాయకపోతే ఆ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతారు అని ఒక వినికిడి అయితే ఉండేది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అసలు నాకైతే
మా ఇంటికి కూడా రాసింది మా అమ్మ. అన్ని గుమ్మాలకే అది ఉండేది. నిజంగానే సౌండ్లు వచ్చాయి నైట్ పూట, మరి ఎవరు కొట్టేవాళ్ళో తెలియదు కానీ అది నాకు గుర్తుంది. ఈ గ్రామాల్లో జాతరలు చేస్తారు, ఈయన చుట్లు ఇట్లా వేసుకొని యాపాకులు వేసుకొని ఇలా ఊగుతారు, రకరకాల వేషాలు, పొలిమేర శక్తులు వేషాలు వేసుకొని వాళ్ళు తిరుగుతారు. అవి చూస్తానికి భయంకరంగా ఉంటాయి. అవన్నీ తిరగడమే మనకు మన ఊర్లో ఏ పీడ ఉండదు, ఏ దెయ్యాలు ఉండవని వాళ్ళు నమ్ముతారు, వాళ్ళ నమ్మకం అది. అలాంటి అది అలాగే ఉండిద్ది అని వాళ్ళు వచ్చి నిజంగా నైట్ పూట వచ్చి కొట్టేవాళ్ళు. అదొక పరిస్థితి నేను చూశాను నా చిన్నప్పుడు. అది అంతవరకు నిజమో తెలియదు కానీ ఓ స్త్రీ రేపురా అంటే అది రేపు వచ్చిద్దో లేదో అని మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు ఇశ్రాయేలీయులకి చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఆ గుర్తులు వేసుకోరో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా మరణం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి భయం ఉంటే ఏం చేయాలి? వేసుకుంటారు. నమ్మకం ఉంటే, జాగ్రత్త ఉంటే, విశ్వాసం ఉంటే వేసుకుంటారు. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుడి ఆజ్ఞలో అనుసరించు, నీకే తక్కువ చేయను, నీకు ఈ కరువు వచ్చినా నువ్వు కరువులో నిన్ను ఉంచను, సింహం పిల్లలు లేమగలవి ఆకలి అంటే కానీ నన్ను ఆశ్రయించే వారికి నేను ఏ కొదువు చేయను, నేను పోషిస్తాను అని ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన అదే మాట. కరువు వచ్చింది అంటున్నారు, జాగ్రత్త. మనకి ఇప్పుడు వర్షాలు పడవంట, ఎక్కువ వర్షాలు లేవు, పడితే ఒకే చోట కుమ్మరించేద్ది, కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర అంతా వరదలు కదా, ఎక్కడైనా పడిందంటే పంట నాశనం అయ్యేంత వర్షం పడిద్ది. లేదా ఇదిగో ఇట్లా ఉమ్మ తీసేసి వేడి గాలులు ఎల్నినో వలన మంచు ఉండదు, మంచు వలన వర్షాలు ఉండవు. మంచు లేకపోతే ఆ వర్షాలు లేకపోతే మనకి కరువు వచ్చింది. ఇప్పుడే కాదు, టైం ఉంది, కానీ ఖచ్చితంగా ఇదైతే జరగబోతుంది. మరి ఎట్లా మరి? అమ్మో ఎట్లా అందరిలాగానే భయపడవసరలా. మన దేవుడు మనల్ని పోషించే దేవుడు, ఎలా అయినా సరే పోషిస్తాడని నమ్మకం ఉంచడమే ఇప్పుడు మనం చేయాల్సింది. మరి ఎలా బతికినా పోషించేస్తాడంటే పోషించడు, ఎలా బ్రతికినా మనల్ని రక్షిస్తాడని అంటే రక్షించడు. ఆయన కొన్ని కంచెలు వేశాడు, ఆయన కొన్ని గుర్తులు చెప్పాడు, ఆయన కొన్ని నియమాలు చెప్పాడు. ఈరోజు ఎవరైతే అలాగే బ్రతుకుతారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు రేపైనా సరే. ఈరోజు ఇక్కడ రాహాబు ఇంటికి ఎర్రని దారం కట్టబడింది, ఆమె ఇంటికి ఏమీ నష్టం జరగలేదు. ఆమె అందరినీ చేర్చుకుంది, ఆ ఇంట్లో మేలు చేసింది ఆమె ఒక్కతే. కానీ ఆమె పిల్లల్ని, ఆమె అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, అమ్మ నాన్న మొత్తం వచ్చండి నా ఇంట్లోకి వస్తే మీకు నాశనం ఉండదు అనగానే వాళ్ళు కూడా నమ్మి వచ్చారంట. వాళ్ళందరూ రక్షించబడ్డారు. నోవాహు వాడ కట్టినప్పుడు కూడా నోవాహు వాడలో కూడా దేవుడు ముందు చెప్పాడు, వర్షం పడబోతుంది, అందరూ రండి అంటే వాళ్ళ ఒక్కళ్ళు కూడా వెళ్ళా, ఆయన కుటుంబం వరకే వెళ్ళారు 8 మంది. మిగతా వాళ్ళందరికీ వాళ్ళ ప్లేస్ ఉంది, అన్ని పశువులు, అన్ని పక్షులు, అన్ని జంతువులు పెట్టిన దేవుడికి, అంత పెద్దగా ప్లాన్ ఇచ్చిన దేవుడికి మనుషులకు ప్లేస్ లేకుండా ఏం చేయలే. ఆయన అప్పుడు కూడా ప్లేస్ ఉంచాడు, కానీ వాళ్ళు వెళ్ళా. ఇప్పుడు కూడా ఇక్కడ ఇశ్రాయేలీయులకి దేవుడు అంటున్నాడు, మీరు కూడా అదే దేశంలో ఉన్నారు కనుక మరణదూత వెళ్ళేటప్పుడు మీరు కనుక గుర్తు చేసుకోకపోతే మేము దేవుడు పెట్టడమే కదండి, మాకు దేవుడు కాపాడతాడులేండి అనుకోకూడదు. మీరు కూడా ఖచ్చితంగా నేమో అనుసరించండి అని చెప్పాడు. ఎంతమంది అయితే అనుసరించారో ఆ ఇంట్లో మరణం జరగలేదు. మిగతా వాళ్ళందరి ఇళ్లలో తెల్లారేసరికి శవాలు. ఈరోజు కూడా రండి బాప్తిసం తీసుకోండి, నమ్మకం ఉంచండి అని అంటే ఎంతమంది నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళే రక్షించబడతారు. రేపు వాడలోకి వెళ్ళా గుర్తు తీసుకోవాలా, ఎర్రన దారం కడితే ఆ ఇంట్లోకి వెళ్ళా కొంతమందే వెళ్ళారు, వాడలోకి కొంతమందే వెళ్ళారు, గుర్తు కొంతమందే వేసుకున్నారు. ఇశ్రాయేలులో కూడా కొంతమంది వేసుకొని వారు ఉన్నారంట. అందరూ ఏం వేసుకోవాలా? మోషే అట్ట చెప్తాడు, పని పాటలేదు. మోషే కానీ తిట్టి కొంతమంది తిరుగుబాటు చేశారంట, వాళ్ళు కూడా చచ్చారు ఐగుప్తులతో పాటు. లోకంతో పాటు మనం ఎందుకు నశించాలి? దేవుని బిడ్డలమైన మన చుట్టూ దేవుడి కంచె ఎప్పుడు ఉంటుందండి. దానిలో నుంచి మనం బయటికి వెళ్ళిపోతే దానికి దేవుడు ఏం చేయలేడు. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కాపాడేస్తాడులే, దేవుడు ఏం చేసినా, ఎలా బ్రతికినా, ఎలా మాట్లాడినా, ఏం చేసినా కాపాడేస్తాడని కూడా అమాయకత్వం. దేవుడు కాపాడాలంటే ఆయన రెక్కల కింద ఉండాలి. దేవుడు కాపాడాలంటే ఆయన గుర్తులో మనం నడవాలి, ఆయన నియమ నిబంధనలు ఆజ్ఞల్లో మనం నిలబడాలి. అప్పుడే ఆ కాపుదల మనకు ఉంటుంది. ఇప్పుడు ఎర్రని దారం కట్టబడింది కదా, ఆ ఎర్రని దారం దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఎరుపు దేనికి?
యేసు రక్తం భద్రతకి సూచన. పోలీస్ స్టేషన్లో కూడా ఎర్ర రంగు వేస్తారు కదా ఎక్కువగా వాళ్ళు, మెట్లకి వాటికి వీటికి. మనం భద్రత, అదొక రక్షణకి సింబల్. ఈరోజు ఈ ఎరుపు యేసుప్రభువారు కార్చిన ఆ రక్తం మనకి రక్షణకి గుర్తుగా ఉంది. ఆ రోజు రాహాబు కట్టిన కిటికీకి దారం ఎరుపు, అది కూడా రక్షణకి సాదృశ్యంగా ఉంది. యేసు దేవుడు ఇంటికి మీ గుమ్మాలకి వేసుకోమన్న ఆ గుర్తు ఎరుపు దేవుడు రక్షణకి సాదృశ్యంగా ఉంది. ఈరోజు దేవుని రక్తం మన కోసం ఆయన చిందించిన రక్తం ఏంటనేది హెబ్రీ పత్రికలో చూద్దాం. అక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయం 12వ వచనం చదువున్నాము. హెబ్రీ 9:12. ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఎడ్ల యొక్క రక్తం, కోళ్ళ రక్తం, గొర్రెల రక్తం అవే మనకి మేలు చేస్తాయని, ఆవు ఏమంటారు మూత్రం జల్లుకుంటే పరిశుద్ధమైంది, శుద్ధమైంది అని నమ్మే మనకి ఇవి కాదు, ఇవే కాదు, ఇంతకు మించిన పవర్ఫుల్ రక్తం మనకి యేసుప్రభువారు మనకి ఇచ్చేలేరు. అసలు ఆ రక్తం దగ్గర ఏమి కూడా సెట్ కావు అని దేవుడి వాక్యం ఇక్కడ చెప్తున్నాడు. ఈరోజు ఇంకా మనం యేసు రక్తం మనకున్నా కూడా ఇంకా వేరే వాటిని మనం ఆశ్రయిస్తున్నాము, వాటిని నమ్ముతున్నాం, వాటి మీద నమ్మకం ఉంచుతున్నామంటే యేసు రక్తాన్ని అవమానిస్తున్నట్టే. శుద్ధి చేసేది అదే అనుకొని మనం నమ్ముతున్నారు. ఆవు పేడ, బూడిదంటే ఆవుకు సంబంధించిన ప్రతిదీ శుద్ధి చేసిద్దని నమ్ముతారు. అలాగే మేకల రక్తం, గొర్రెల రక్తం, కోడెల రక్తం, ఎద్దుల రక్తం, ఈ రక్తం కూడా మనుషుల్ని మనకేదో మైలు పోద్ది, మనకేదో దోషం పోద్ది, మనకేదో మేలు జరిగిపోద్దని ఇప్పటికీ వాటిని కోసి బలేస్తున్నారు. కానీ మనందరి కోసం నిర్దోషమైన రక్తాన్ని యేసుప్రభువారు బలిగా ఆయనే బలిగా మారి ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతకన్నా పవర్ఫుల్ ఏమీ లేదు. ఇక ఆ రక్తం ఉండగా మనకి వీడితో పని ఉందంటారా? చెప్పండి, అవసరం లేదుగా. మరి మనం వాటి మీద నమ్మకం ఉంచకూడదు. దేవుడు ఇక్కడ అదే అంటున్నాడు, ఈ రక్తాన్ని ఎంతమంది అయితే ఆశ్రయిస్తారో ఈ రక్తం రేపు తీర్పు నుండి తప్పించింది, రేపు ఉగ్రత నుండి తప్పించింది. వాళ్ళు ఆ రోజు వేసుకున్న గుర్తు వాళ్ళని రక్షించింది, వాళ్ళు కట్టిన దారం ఆ ఇంటి వారిని రక్షించింది. ఈరోజు యేసు రక్తం మనం ఆశ్రయిస్తే మనల్ని కూడా రేపు ఉగ్రత నుండి, తీర్పు నుండి రక్షించేది ఈ రక్తమే. మనం అది నమ్మాలి, విశ్వసించాలి. దేవుని తీర్పు నుండి రక్షించేది యేసు రక్తం, మనల్ని శుద్ధి చేసేది కూడా యేసు రక్తమే. ఆయన రక్తానికి ఉన్న పవర్ వేరు. ఆనాడు రాహాబు వేశ్య ఆ ఎర్రని దారం కట్టినప్పుడు ఆ ఇంట్లోకి అందరినీ చేర్చుకుంది. ఆ యొక్క ఎరుకొని మొత్తం కూడా వాళ్ళు నాశనం చేసినప్పుడు వాళ్ళ కుటుంబం వారే రక్షించబడ్డారు. చూడండి, అది 6వ అధ్యాయం 17వ వచనం, 6:17. బ్రతుకుదురు. చాలండి. ఎవరైతే ఆ ఇంట్లో చేర్చుకున్నాయి, ఎవరైతే ఆ ఇంట్లో ఆమె మాటను నమ్మి ఆ ఎర్రని దారం ఉన్న ఇంట్లోకి ఎంతమంది వెళ్ళారో వాళ్ళందరూ బ్రతుకుతారు. ఎంతమంది అయితే ఈరోజు యేసు రక్తం శుద్ధి చేయగలదు, యేసు రక్తం స్వస్థపరచగలదు, యేసు రక్తం మన ప్రతి పాప మలినాలను కడగగలదని నమ్ముతామో వారికి మాత్రమే రేపు రక్షణ, వారికి మాత్రమే దేవుని ఉగ్రతను తప్పించుకునే కృప దేవుడిస్తున్నాడు. మనం ఆశ్రయించాలి. కానీ ఇంకా ఏదో మైలిపోద్ది, ఏదో జరిగిద్ది, ఏదో శుద్ధి అయిద్దని మనం నమ్మడం మన అజ్ఞానం అయిపోద్దండి. మీరు గుర్తు పెట్టుకోండి, మన ఎర్రని రక్తం, ఎర్రని యొక్క దారం, ఎర్రని యొక్క గుర్తు ఎప్పుడు కూడా రక్షించబడ్డాయి. ఈరోజు యేసు ప్రభువారు కార్చిన రక్తం, ప్రభా నా కోసం నువ్వు కార్చావు, నేను దాన్ని వృధాగా ఏదో యేసు రక్తం అని చులకనగా నేను చూసుకోకూడదు. అది నాకు విడుదలిచ్చేది, నన్ను రేపు ఉగ్రతలో తప్పించేది. నేను ఎంతమంది అయితే యేసు రక్తాన్ని నమ్మి విశ్వసిస్తారో వారందరూ కూడా, ఎంతమంది అయితే యేసు రక్తాన్ని నమ్మి స్వీకరిస్తారో వారందరూ కూడా రక్షించబడతారు, వారందరూ స్వస్థపరచబడతారు, వారందరూ దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. హల్లెలూయా. ఆనాడు రాహాబు ఇంటికి వెళ్ళిన వాళ్ళందరూ రక్షించబడ్డారు. నోవహు వాడలోకి వెళ్ళిన వాళ్ళంతా రక్షించబడ్డారు. బయట ఉన్న వాళ్ళు కాదు. ఏంటి ఎర్రని రక్తం, ఎర్రని దారం అంటే ఈ ఊరంతా నాశనం అయిపోయినా. ఒక వేసిల్లు ఎలా ఉంటుందండి? భయంకరమైన బంగ్లాగా ఉండిద్దా, లేదంటే బాగా పెద్ద ప్యాలెసా, పునాదులు బలంగా ఉన్న ఇల్లు అంటే కాదు. ఆమెది ఒక చిన్న ఇల్లు, ఒక
మిద్ది మీద అంటే ఒక గోడ మీద ఉంటుంది ఆమెది, చెప్పాలంటే ప్రాకారం మీద ఉంటుంది. ఊర్లో అందరి బాగా ఎరుకు అంటే బాగా అప్పటికే అభివృద్ధి చెందిన పట్టణం అది. ఎరుకోలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి. అందరు నవ్వారంటే, ఏంటి మీ ఇంట్లో ఉంటే ఏమమ్మా ఏంటి పెద్ద బిల్డింగ్ పడిపోద్దా? ఇప్పుడు కూడా నవ్వుతున్నారు లేదా మన అలా చూసి. అప్పుడు నా అలాగే చేశారు. నావకు వాళ్ళకు రెండు అంటే ఏంటి వారు వచ్చిద్దా? నువ్వు ఒక్కడివే బతుకుతావా? మేమందరం చచ్చిపోతామా అని నవ్వారంట. గుమ్మానికి రాసుకోండి అంటే ఇశ్రాయేలులో కొందరు అంట ఏంటి రాయకపోతే ఏమైంది అని తిరుగుబాటు చేశారంట. కొంతమంది మాత్రం విశ్వాసంతో రాసుకున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అండి. ఇప్పటికీ మీరే రక్షించబడతారా? మీరే పరిశుద్ధులా? పోన్లే మీరే వెళ్ళండి అమ్మా స్వర్గానికి, మేము నరకానికి వెళ్తాంలే. ఇలా ఎట్టకారంగా మాట్లాడేవాళ్ళు మనం చూస్తున్నాం. యేసు ప్రభువుని నమ్ముకోండి అమ్మ అంటే అదేదో మతం మనం ఇచ్చేసినట్టుగా, అదేదో మహాపాపం అన్నట్టు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఇల్లు ఇవ్వం, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఫ్లాట్లు అమ్మం, ఇలా కూడా చూస్తున్నారు. మనమేమో ఒక ఇంచుకి వెళ్తే ఆయన అంటున్నాడు, చర్చికి వెళ్తే మాత్రం ఫ్లాట్ అమ్మము అని చెప్తున్నాడు. ఒక తాగుబోతుడికి ఇస్తారు, ఒక తిరుగుబోతుడికి ఇస్తారు అన్ని ఇల్లు అద్దెకి. కానీ దేవుడు నమ్ముకున్నాడు మరి ఏం చేశాడో మరి నాకు అర్థం కాదు. వాళ్ళు సైలెంట్గా ఉంటారు కదా, వర్చువల్ వెళ్ళరు. అది నచ్చట్లే జనాలకి. వాళ్ళతో పాటు గెంతాలి, వాళ్ళతో పాటు ఎగరాలి, వాళ్ళతో పాటు తిట్టాలి, వాళ్ళతో పాటు చేపించాలి, వాళ్ళతో పాటు వీళ్ళన్నిట్లో ఎక్కిపిస్తారు కదా, బాగుంటుంది. మౌనంగా ఉన్నవాడిని చూస్తే లోకమా అలా అయిపోయిందండి. పాపముతో నిండిపోయిన ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా బ్రతకాలంటే మనల్ని అలా నిలబెట్టేది యేసు రక్తం మాత్రమే. ప్రభా నీ రక్తము నాకు ఎంత అవసరం, నీ రక్తం నా మీద ప్రోక్షించు, నీ రక్తాన్ని నేను నమ్మాను, నేను ఆశ్రయించాను అని నువ్వు ఆయన రక్తాన్ని కనుక నువ్వు నమ్మి ఆయన రక్తంలో కడగబడితే బాప్తిస్మ ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను కూడా రక్షిస్తాడు. నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే ఆశ్రయిస్తే నీకు ఒక్కదానికే రక్షణ. నువ్వు ఒక్కదానివే దేవుడి ఇంట్లోకి వచ్చినట్టు, మిగతా వాళ్ళు రానట్టే. నువ్వు విశ్వసించాం కదండి అంటే కుదరదు. నువ్వు విశ్వసిస్తే లోన్ అంటావు, బయట ఉండవు. ఇప్పుడు వాడ బయట ఉన్న వాళ్ళు బతకల, వాడ లోపలికి వచ్చిన వాళ్ళు బతికారు. ఇంటి బయట ఉన్న వాళ్ళు బ్రతకల, ఇంటి లోపలికి వచ్చిన వాళ్ళు బ్రతికారు. ఏంటి తేడా అంటే ఎర్రని దారం మాత్రమే. చాలా సింపుల్గా ఉంటుంది అది. ఏంటి ఈ దారం అంత రక్షించింది, ఈ గుర్తి రక్షించిద్దా? యేసు రక్తమా ఈరోజు రక్షించేది మిమ్మల్ని అని కూడా అడిగే పరిస్థితులు మనం వింటున్నాం ఈరోజు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు, సత్యమే చెప్పిద్ది. ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు కూడా అదే జరగబోతుంది. ఇంకా కొన్ని దినాల్లో మీరు ఒకటి గట్టిగా పట్టుకోండి, యేసు రక్తాన్ని గట్టిగా పట్టుకోండి. దేవుడి ఇంట్లో మీరు ఉండండి, దేవుడి ఆజ్ఞలో ఉండండి, దేవుడి నీడలో ఉండండి, దేవుడి రెక్కల కింద ఉండండి, దేవుడి యొక్క సన్నిధిలో ఉండండి. బయట ఉన్న వాళ్ళకి రక్షణ లేదు. నువ్వు బయటికి వెళ్ళిపోయి కాసేపు దేవుడిలో ఉండి కాసేపు లోక వేషాలు వేసి కొన్ని రోజులు దేవుడి బిడ్డ ఇక్కడికి వస్తే మళ్ళీ బయటికి వెళ్తానేమో మళ్ళీ వాళ్ళతో పాటు ఎక్కిపించడం, వాళ్ళు డ్యాన్స్ వేస్తే డ్యాన్స్ వేయడం, వాళ్ళు బూతులు తిడితే బూతులు తిట్టడం, వాళ్ళు ఏం తింటే అది తినేయడం. అక్కడ ఇలాంటి వాళ్ళకి బయటికి వెళ్ళి లోనికి వచ్చే వాళ్ళకి కాదు. నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. అలా మనందరం నిలిచి ఉందము గాక. ఆమె దేవుని యొక్క ఆ ఉగ్రత దినము రోజు మనందరం భద్రపరచబడదము గాక. మనము, మన పిల్లలు, మన కుటుంబం, మన యొక్క రక్త సంబంధికులు రాహాబు ఏ రీతిగా అయితే చేర్చుకుందో మనము కూడా మన కుటుంబంలో ఉన్న మిగతా వారి రక్షణ కొరకు ప్రయాసపడి వారందరినీ మనము యేసు నామములో సంపాదించుకుందాము గాక. ఆమె ప్రార్థన చేసుకోండి చిన్న ప్రార్థన. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా దేవుని యొక్క గుర్తులో, దేవుని యొక్క నియమాలలో, ఆజ్ఞల్లో నిలిచి ఉండు. ఏమైంది అంత ఏమైంది, చేయకపోతే ఏమైంది, ఇది కాదు. బయటికి వెళ్తే లేదు రక్షణ అని చెప్పేసి డిక్లేర్ చేస్తాడు కదా. బయటికి వెళ్ళిన వాళ్ళ పట్ల ఎలాంటి బాధ్యత నాకు లేదు అని చెప్పాడు యెహోషువ. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మీరు బయటికి వెళ్ళిపోతే నాకు సంబంధం లేదు, మీరు దేవుని ఆజ్ఞలో, దేవుని కంచెలో, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మీరు నిలిచి ఉంటేనే రేపు కూడా మనం భద్రపరచబడతాం. ఆ భయంకరమైన తెగులు కావచ్చు, భయంకరమైన రోగాలు కావచ్చు, భయంకరమైన కరువు కావచ్చు, భయంకరమైన పరిస్థితులు కావచ్చు, కానీ మనం క్రైస్తవులుగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నాం, మనం రక్షణలో వాడలో ఉన్నాం, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. కాబట్టి
అవి మనల్ని ఏమి చేయవు, దాటిపోయేలా దేవుడు చేస్తాడు. ఒక్క ప్రార్థన చేయి, ప్రభా ఆ ఇంట్లో వచ్చి నేను బయటికి వెళ్ళకూడదు, నా బిడ్డలు బయటికి వెళ్ళకూడదు, నా కుటుంబం బయట ఉన్న వాళ్ళు లోపలికి రావాలయ్యా. రాహబడగలేదా? అయ్యో నా తల్లిదండ్రులు నేను చేర్చుకుంటాను. ఒక్కదానిమే రక్షించబడి నువ్వు ఒక్కడివే రక్షించబడితే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఒక వేసే తన తల్లిదండ్రుల్ని తన సొంత రక్త సంబంధాలు వదిలిపెట్టలేదు కదా. నువ్వు దేవుని బిడ్డ ఎట్లా వదిలేస్తావు వాళ్ళని? వాళ్ళ కోసం భారం లేదా? వాళ్ళ కోసం బాధ్యత లేదా? వాళ్ళ మీద ప్రేమ లేదా? వాళ్ళ గురించి ప్రార్థన చేసే బాధ్యత నీకు లేదా? నువ్వు ఎందుకు చెయ్యవు? ప్రభు వాళ్ళు కూడా రావాలి నా వాళ్ళకి. అడుగు, ఒక్కసారి దేవుడిని అడగండి. దేవుని రక్తముని ఆశ్రయించే వరకు మనం ఉండాలి. చర్చకు వచ్చినప్పుడు వాక్యాన్ని బట్టి బాగా ప్రేరేపించబడ్డాం. బయటికి వెళ్ళాక మళ్ళీ మామూలు చల్లారిపోయే పరిస్థితులు కాదండి. అట్లాంటి ఆత్మవంతు కొంతమంది వాక్యం విన్నప్పుడు మంచిగా రియాక్ట్ అవుతారు. బా ఎట్లాగా బ్రతకాలని. కానీ అది ఎంతకాలం నిలిచి ఉంటుంది నీలో? మళ్ళీ బయటికి వెళ్ళగానే లోకాన్ని చూడగానే, లోక ముచ్చట్లు చూడగానే, లోక మనుషులను చూడగానే మళ్ళీ వాటితో ఎక్కిపించే మనసు వస్తుంది. ఇవి చల్లారిపోతుంది. అలా కాదండి. రోషన్ కలిగి ఇంటికి వెళ్ళా కూడా ప్రార్థన చేసే మనలో ఉండాలి. ఇంటి దగ్గర కూడా ఒకేలా బ్రతికేటట్టు ఉండాలి. మనం నోరు తెరిచి ప్రార్థన చేయండి. తప్పదు, నా మాట్లాడటం కాదు. నోరు తెరిచి ప్రభు నా కుటుంబం రక్షించబడాలి. ఒకవేళ రక్షించబడిందని కుటుంబం కలిగి దేవుడు ఇంట్లో వచ్చి బయటకు వెళ్ళకుండా కాపాడుకో. పక్కకి వెళ్ళకూడదు, బయటికి రాకూడదు. బయటికి వస్తే రక్షణ లేదు. ఈ కంచిలోనే ఉండాలయ్యా అన్నది. ఈ కంచిలో బ్రతకాలి. స్తోత్రం 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 స్తోత్రం. మనస్ఫూర్తిగా చేయండి ప్రార్థన. దయచేసి ప్రార్థన చేయట్లేదు ఎందుకని? అసలు ఎందుకంటే ప్రార్థన రావట్లేదు, సైలెంట్గా ఉంటుంది. ప్రార్థన చేయండి. ప్రభా నేను దేవుని రక్తాన్ని ఆశ్రయించాను, నా బిడ్డలు కూడా ఆశ్రయించాలి, నా కుటుంబం ఆశ్రయించాలి, నా రక్త సంబంధాలు ఆశ్రయించాలి. నేను ఒక్కదాన్నే సేఫ్గా ఉంటే కాదు, వాళ్ళు కూడా, వాళ్ళు ఏమో డేంజర్ జోన్లో ఉన్నారు, నేనేమో సేఫ్ జోన్లో ఉన్నాను. నువ్వు డేంజర్ జోన్లో పోకుండా చూసుకోవడం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు సేఫ్ జోన్లోకి వచ్చేటట్లు కూడా నువ్వు ప్రయాసపడాలి. ఆశమాష తీసుకోవద్దండి. ఎంత జనాలు సేవకులు ఎంతగానో చెప్తున్నారు. దేవుడు ఎన్నో బయలుపరుస్తున్నాడు, ఎన్నో చూస్తున్నాం. ప్రమాదాలు జరుగుతున్నాయి, కరువులు, భూకంపాలు, అన్యాయము, దౌర్జన్యము రాజ్యగలుతున్న రోజులు, పాపం విస్తరిస్తున్న రోజులు, పాపాన్ని సిగ్గుపడకుండా అతిశయంగా చెప్పుకుంటున్న రోజులు, గొప్పగా చెప్పుకుంటున్న రోజులు. నాశనానికి చాలా దగ్గరలో ఉన్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా ఉండేలా చూసుకో. రాహాబు బంగారం అడగలేదు, ఎలాగో నాశనం చేస్తున్నారు కదా, నాకు ఒక పెద్ద ప్యాలెస్ ఇప్పించిందని అడగల. ఇంకా అడుక్కుంటూ కూర్చోవద్దు, అటు గురించి ఏడ్చుకుంటూ కూర్చోవా. బంగారం సంపాదించే రోజులు కాదు ఇవి, స్థలాలు, ఇళ్ళు, పొలాలు సంపాదించే రోజులు కాదు ఇవి. అయిపోయింది సమయం. ఆత్మను దేవుడిని కొరకు సంపాదించు. ఆస్తి లేదని బాధపడదు, దేవుడిని నేను పస్తు పెట్టడం. పోతే దాని గురించి ఆడకు, దేవుడు నీకే తప్పించినాడు. ఇంకా ఆయన కొరకు మనం బ్రతకలేకపోతే ఎడవాలి.